నిత్యం రసాయన ఎరువులు, పిచికారీలతో విషతుల్యమవుతున్న వ్యవసాయ ఉత్పత్తులను తినలేక ఎందరో ఔత్సాహికులు సొంతంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఇంటి వద్దనే పండించుకుంటున్నారు. ఇందుకోసం ఇంటి ఆవరణను, డాబాలను ఉపయోగించుకుంటున్నారు. అయితే మిద్దె సాగు అనగానే అందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న డాబా పాడవుతుందని. కానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే డాబాకు ఎటువంటి నష్టం లేకుండా ఎంచక్కా పెంపకం కొనసాగించుకునే అవకాశం ఉంది. విజయవాడ రూరల్ మండలం నిడమనూరుకు చెందిన ఓ మహిళ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ సేంద్రియ పద్ధతిలో మిద్దె సాగును కొనసాగిస్తున్నారు. ఆ మహిళ తీసుకున్న మెలకువలేవో మనము చూసేద్దామా? గత దశాబ్ద కాలంగా కాంక్రీటు కీకారణ్యాలుగా మారుతున్న నగరాలు, పట్టణాలలో మిద్దె సాగు సంస్కృతి విస్తరిస్తోంది. ఎలాంటి రసాయనాలకు తావు లేకుండా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను సొంతంగా పండించుకుంటూ ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. మిద్దె సాగు నేడు పల్లెలకు ప్రాకటం శుభపరిణామమే. అయితే మేడపై మొక్కల పెంపకం చేయాలనుకునేవారు ప్రాథమికంగా కొన్ని సూచనలు తప్పక పాటించాలి. ముఖ్యంగా డాబా పాడవకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. కుండీలను నేరుగా మేడపై పెట్టకుండా ముందుగా వాటర్ ప్రూఫ్ చేసుకుని అటుపై స్టాండ్లను ఏర్పాటు చేసుకోవాలి. పిల్లర్లపై పండ్ల మొక్కల కుండీలు వచ్చేలా పెట్టుకోవాలి. కుండీల నుంచి వచ్చే అదనపు నీరు బయటకు వెళ్లడానికి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. నీరు నిలిచిపోతే స్లాబ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు బరువు తక్కువగా ఉండే ప్లాస్టిక్ బకెట్లు, పెరుగు బకెట్లు, గ్రో బ్యాగ్లను వాడుకోవటం ఉత్తమం. అంతేకాదు, మొక్కలు బాగా పెరగాలంటే మట్టి మిశ్రమం కూడా కీలకం. ఎర్రమట్టి, కోకోపిట్, వర్మీ కంపోస్టుల్ని సమపాళ్లలో కలుపుకోవాలి. ఒక 5-10% వేపపిండి కలుపుకుంటే చీడపీడలు అదుపులో ఉంటాయి. బరువైన నల్లమట్టిని వాడేవారు 10% ఇసుకను కలుపుకోవాలి. ఇలాంటి అన్ని జాగ్రత్తలను తూచా తప్పక పాటిస్తూ గత 5 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు విజయవాడ రూరల్ మండలం నిడమనూరుకు చెందిన సామ్రాజ్యం. ప్రారంభంలో బకెట్లలో పెంపకం చేసిన అటుపై శాశ్వత తొట్టెలు, పందిర్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఆకుకూరలతో పాటు కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలను పెంచుతున్నానని, ఎలాంటి రసాయనాలను వాడకుండా వంటింటి వ్యర్థాలనే ఎరువులుగా ఉపయోగిస్తున్నానంటూ తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. ఈ మిద్దె తోట మొదలుపెట్టి 5 సంవత్సరాలు అయిందండి. మేము పండించుకున్న ఆహారం తిందామని మేము మొదలుపెట్టామండి. అంతకుముందు మామూలుగా పూల మొక్కలు ఉండేవి, ఆకుకూరలు, పూల మొక్కలు. తర్వాత మడులు కట్టించుకున్నాము. ఎక్కడైతే మనకు భీములు ఉన్నాయో ఆ భీముల మీద మేము మడులు కట్టించుకున్నామండి. 5 సంవత్సరాల నుంచి వీటిలోనే ఉన్నాం. వాటర్ ఎక్కువైనప్పుడు నీళ్లు బయటకు వస్తాయని ఒక్కొక్క మడికి 3-4 పైపులు పెట్టించాము. మనకి నీళ్ళు ఎక్కువైనా మనకి స్లాబ్ పాడవకుండా ఉండటానికి మనం కింద బకెట్ కానీ ఏదైనా పెట్టుకుంటే వాన ఎక్కువైనా మనకి నీళ్ళు ఎక్కువైనా బకెట్లలోకి వస్తాయి వాటర్, స్లాబ్ పాడవకుండా ఉంటుందండి. కట్టించే ముందే పెయింట్ వేయించాము. 5 సంవత్సరాలు ఉంటుందన్నారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి వేయించుకుంటాము. పళ్ళ మొక్కలు 10 రకాలు ఉన్నాయండి. డ్రాగన్ ఫ్రూట్ ఉంది, యాపిల్ బేరు, సపోటా, దానిమ్మ, అంజీర్లో 2 రకాలు ఉన్నాయి, టర్కీ అంజీరా, వైట్ అంజీరా, కమలాలు, స్టార్ ఫ్రూట్ ఉంది, బొప్పాయి ఉంది, ద్రాక్ష, ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఇన్సులిన్, రణపాల, వాము, తిప్పతీగ ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయి. అంతకుముందు పసుపు మడుల్లో పెడితే నీళ్ళు ఎక్కువైపోయి పసుపు పాడైపోయింది. అందుకని ఈసారి పసుపు అంతా కవర్లో విడిగా 100 రూపాయల టబ్బుల్లో 2-3 చోట్ల పెట్టాను. మనకి ఏమన్నా మొక్కలు చిన్న నేను నారు పోసుకోవాలనుకున్నా, చిన్న మొక్కలు పెట్టుకోవాలనుకున్నా ముందు ఇక్కడ నీడ పట్టున ఉంటాయని ఇక్కడ పెట్టేసి బతికిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ సపరేట్గా వేరే చోట పెట్టుకుంటాను. మామూలుగా పశువుల ఎరువు, ఈ ఓక ఇవన్నీ కలిపి పెట్టేశాను. వేపపిండి అప్పుడప్పుడు వేపపిండి ఒకటి బకెట్ నీళ్ళలో కలిపేసి పోస్తూ ఉంటానండి. నీళ్ళు పైపుతో పట్టేస్తానండి. ఎప్పుడన్నా ఒకసారి మజ్జిగలో ఇంగు వేసి విడిగా ఇంట్లో పులుసు మజ్జిగ ఉన్నప్పుడు పోస్తాను. నేను ఒక్కొక్కసారి చేసుకున్నానండి. ఫస్ట్ పందిరే ఎంచుకున్నాను. బీరకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు పెట్టుకుంటా కానీ ముందు పందిరే ఎంచుకున్నాను. దానికి ఒక 20,000 అయింది. తర్వాత ఒక మడులు కట్టించుకుంటాకి నాకు ఒక 20,000 అయింది. తర్వాత మళ్ళీ అటు ద్రాక్ష పందిరి బాగుతుంది అని మళ్ళీ అటు కొంచెం పందిరి ఎక్స్ట్రా చేయించుకున్నాను. దానికి ఒక 10,000 అయింది. మొత్తం ఒక 50,000-60,000 అవుతుంది.
ఒకసారిగా పెట్టలేదు, సంవత్సరానికి ఒకటి అన్నట్టు నిదానంగా ఒక్కొక్కటి వేయించుకున్నాను. రోజు పొద్దున్నే 1 గంట, సాయంత్రం 1 గంట వస్తామండి. మాది ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, మన పని మనం చేసుకున్నట్టు ఉంటుంది. కాలక్షేపం ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా పైనే ఉంటాకి వస్తామండి. మా మామయ్య గారు కూడా హెల్ప్ చేస్తారు. ఈ మిద్దె తోట చూశాక నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చిందండి. నేను కూడా తను చూసి కొన్ని ఫ్రూట్స్, ఆకుకూరలు ఇలాంటివి నేను కూడా పెంచుతున్నానండి. ఇవి ఆర్గానిక్ కదండి, కొంచెం హెల్త్కి మంచిది. బయట కొన్నవేమో ఎరువు మందులతో పండించినాయి కదా. మన ఫ్రూట్స్ మనం పండించుకున్నామంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ కదా. మొదలు పెట్టకముందు అంత ఐడియా లేదండి. ఇప్పుడు తిని సామ్రాజ్యాన్ని చూశాక నేను మొదలుపెట్టాను. అప్పుడు ఈ స్థలాలు ఉండి పెంచుకునేవాళ్ళు ఇప్పుడు ఈ మిద్దె తోటలు పెడుతున్నారు. స్థలాలు లేవు కండి ఇప్పుడు, అందుకని మిద్దె తోటలు పెట్టినారు. ఆక్సిజన్ వచ్చింది కాబట్టి మొక్కలు తిరిగితే రుచిగా ఉంటాయి. అవి సప్పగా ఉంటాయి, ముందు వేసి పెంచినవి తేడా ఉంటుందండి. ఈ రుచిగా ఉంటాయి, అవి సప్పగా ఉంటాయి.